సో గైస్ మొత్తానికి న్యూ సీజన్ అయితే వచ్చేసింది. సో దాని బ్యాటిల్ పాస్ అయితే చూసేద్దాం ఒకసారి. సో ఈ బ్యాటిల్ పాస్ పేరు పారానోయియా. సో అంటే మతి స్థిమితం లేకపోవడం సంథింగ్ అని అర్థం అనమాట. సో మార్నింగే అయితే వీడియో చేయాల్సింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వచ్చేసరికి లేట్ అయింది. సో ఇంకా బ్యాటిల్ పాస్ అయితే చూద్దాము. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుందాము. సో ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏమేమి మెయిన్ కంటెంట్ ఇస్తున్నాడో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అయితే క్యారెక్టర్స్ అయితే చూద్దాము. జాకెల్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏదో జోకర్ లాఫింగ్ థీమ్ లాగా బాగుంది క్యారెక్టర్ అయితే, కొంచెం బల్కీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కీగన్ ది ఐస్. నాకు బేసిక్గా ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. సో లైక్ 100లో వస్తుంది కదా, నాకు బాగా ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిస్టీ. ఓకే, మిస్టీది హైస్ట్ థీమ్ బాగా నచ్చింది నాకు, ఇది ఓకే పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పొలినా. సో ఇది ఓకే, నాకు ఎందుకో ఈ క్యారెక్టర్ అంతేమో అనిపించదు, అవుట్ఫిట్ అలాగా. సో ఇంకా గన్స్ చూసుకుంటే యూఎస్ఎస్ ఇస్తున్నాడు. యూఎస్ఎస్ 9 చాలా రోజుల తర్వాత మంచి స్కిన్ ఇస్తున్నాడు అని అయితే అనిపించింది. సో గోల్డ్ క్రిస్టల్స్ ఎమరాల్డ్స్ టైపు బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి M13 కూడా బాగుంది. ఓ నైస్, ఇది సంథింగ్ ఒక ఏదో వాటర్ యానిమల్ టైప్లో ఉంది. నైస్, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్నైఫర్ స్కిన్ జెడార్జీ అయితే ఇస్తున్నారు, జిఆర్జీ. సో ఇది కూడా ఆ టైప్లోనే ఉంది, ఒక టాక్సిక్ థీమ్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓటీఎస్ స్కిన్ ఇస్తున్నారు, ఇది కూడా బాగుంది. ఈసారి గన్ స్కిన్స్ అండ్ క్యారెక్టర్ స్కిన్స్ అన్నీ కూడా బాగానే ఇచ్చాడు. ఇది బయో హజార్డ్ థీమ్లో ఇస్తున్నారు, బాగుంది. సో ఇంకా ప్రతిసారి కూడా ఒక న్యూ వెపన్ ఇస్తాడు కదా, అదేందో చూద్దాం ఉండండి. న్యూ వెపన్ వచ్చేసరికి ఎంఎక్స్ గార్డియన్ అంట, ఇది కూడా బాగానే ఉంది. ఇదేంది BP50 లాగా ఉంది ఓ రకంగా, బాగుంది ఇది కూడా డెఫినెట్గా. ఓకే, సో ఇది గైస్ బ్యాటిల్ పాస్లో మెయిన్ అయితే ప్రతిసారి ప్రతి ఒక్కటి చూపించి సోదంతా, ఎందుకంటే డైరెక్ట్గా ఇలా అయితే చూపించేశాను. సో నాకైతే ఈసారి బ్యాటిల్ పాస్ అయితే బాగా అనిపించింది. సో 2026 నుంచి ఇది థర్డ్ అనమాట. సో ఈ మధ్య బ్యాటిల్ పాస్లు చాలా బాగా ఇస్తున్నాడు. సో ఇది కూడా బాగా అనిపించింది నాకు. సో ఇంకా మిగిలినవి చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మైల్ స్టోన్ రివార్డ్స్ అండ్ దాని ఈవెంట్స్కి వచ్చినవి ఏంటో చూద్దాము. అండ్ ఈ క్యాచీ క్రేట్స్ ఇవన్నీ తీసేస్తే ఇక్కడ ఒక స్కిన్ అయితే ఇస్తున్నాడు, ఆపరేటర్ స్కిన్ బాగానే ఉంది, ఇది కూడా యానిమేట్ అవుతుంది. ఓకే నైస్. అండ్ ఇక్కడ మెయిన్ రివార్డ్ వచ్చేసరికి పార్క్ అనుకుంటా, ఈ పార్క్ క్యారెక్టర్ ఇదైతే ఇస్తున్నాడు, ఇది కూడా బాగుంది థీమ్. నైస్. ఇంకంతా ఇంకా మిగిలిన అన్ని క్యాచీ క్రేట్ స్టఫ్ ఇది పక్కన పెడితే ఎక్స్చేంజ్లోకి వెళ్తే విఎంపీ స్కిన్ భలే ఉంది, గన్ స్కిన్ నైస్. నెక్స్ట్ ఐసీఆర్, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి యాజ్ యూజువల్ M4 వితిక్. అండ్ ఇక్కడ ఒక అమౌంట్ అయితే ఇస్తున్నాడు, ఏంటి అమౌంట్ ఏంటి వదడా, ఇంకంతేనా? అంతే, ఇంకా కదలకుండా అలాగే ఊగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ గోల్డ్ క్రెడిట్ కూపన్స్, ఇక్కడ స్ట్రాంగ్ బాక్స్ ఈ 10, అండ్ ఇక్కడ చార్ము, ఇక్కడికి వచ్చేసరికి కాలింగ్ కార్డు అండ్ ఫ్రేము, నెక్స్ట్ అవతారు, దాని తర్వాత వెపన్ ఎక్స్పీ కార్డు, ఇంకా లాస్ట్లో VLK రోగ్ స్కిన్. ఓకే పర్లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి క్యామో క్రేట్స్ ఇస్తున్నారు, కొత్తవి వచ్చాయి. నాకు బాగా అనిపించింది ఈ థీమ్, కొంచెం డిఫరెంట్గా వైట్ మీద డిఫరెంట్ కలర్స్ వచ్చి బాగుంది. సో ఇవి గైస్ మొత్తానికి అయితే బ్యాటిల్ పాస్ రివార్డ్స్ అండ్ మైల్ స్టోన్ రివార్డ్స్. సో బ్యాటిల్ పాస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గేమింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.